పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపిల్లి మండల కేంద్రంలోని గరుగుపిల్లి మరియు హిక్కింవలస వద్ద ఎడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాన్ని రేషన్ డిపోల వద్ద ఆదివారం నాడు గరుగుపిల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు వికలాంగులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఇంటింటికి ఇస్తామని వాహనం వీధి చివర ఉంచి 1-2 రోజులు మాత్రమే ఇచ్చేవారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అలా జరగదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ ఎడ్ల హరీష్, శ్రీనివాసరావు, స్వామినాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాలు సీరియల్ ప్రకారం కదా ఎవరు పని తగ్గకూడదు కూడా మా మంచిది కదా. అక్కడ మూడేసి చూడమ్మ 5 కేజీలేండి నా కార్డు చూడు అందులో కార్డు పెట్టినట్టు మీరు కంగారు పడబోతారు. ఇంటికి వస్తాను ముసలి కింద గోంతండి